దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నేడు గుడివాడలో పర్యటించనున్నారు. గౌతమ్ పాఠశాల దగ్గర నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొనడంతో పాటు విద్యార్థులతో సమావేశమవుతారు. ఈ సమావేశం తర్వాత టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష నిర్వహించనున్నారు. అధికారిక స్కెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరనున్న ముఖ్యమంత్రి 10:20 గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అనంతరం 10:40 ఎన్టీఆర్ గ్రౌండ్కు చేరుకొని 10:45 అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12:55 కేకేఆర్ గౌతమ్ స్కూల్కు వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు. భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు యలవర్తి గ్రౌండ్స్కు చేరుకొని గుడివాడ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4:05 ముఖ్యమంత్రి తిరిగి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్వయంగా పరిశీలించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణారావు అందిస్తారు. లైవ్ లో కృష్ణారావు, చెప్పండి. నేడైతే సీఎం చంద్రబాబు గుడివాడలో పర్యటించనున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఆయన హెలికాప్టర్లో 10 నిమిషాలకు గుడివాడలో దిగుతారు. దిగిన తర్వాత మొత్తంగా ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ప్రజావేదిక ద్వారా ఎన్టీఆర్ స్టేడియంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. ఈ సభ అయిన తర్వాత ఆయన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత ఆ విద్యార్థుల కార్యక్రమం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం కేడర్ తో ఏదైతే తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం గుడివాడ నియోజకవర్గం కేడర్ ఉన్నారో వీళ్ళు తత్పరంగా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి 4 ఏర్పాట్లకు సంబంధించి నిన్న నుంచి కూడా కసరత్తులు జరుగుతున్నాయి. గుడివాడ ఎమ్మెల్యే వెనుగల రాముతో పాటు అట్లాగే కలెక్టర్, ఎస్పీ ఏర్పాట్లు పరిశీలించారు. రాత్రి మంత్రి కొల్లు రవీంద్ర కూడా వచ్చి ఆయన మొత్తం అన్ని ఏర్పాట్లు పరిశీలించి తమ సూచనలు సలహాలు ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు అన్ని కూడా ముఖ్యమంత్రి రావటం,
అలాగా హెలిప్యాడ్ తర్వాత భద్రతా పరమైన అంశాలు అన్నింటినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన రాకపోసం అయితే కనుక గుడివాడ ఎదురు చూస్తుంది శ్రావణి. రైట్ కృష్ణారావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.